ముందుగా దురంధర్ 2 మూవీ గురించి చాలామంది ఇది ఒక ప్రోపగండా, చాలా బాగా తెలిసిపోతుంది అని వాగుతున్నారు. వాళ్ళకి కొన్ని ఫ్యాక్ట్స్ చూపిద్దాం. ఎందుకంటే దేశద్రోహులకి దేశ మంచి గురించి చెప్పినప్పుడు అది నచ్చదు. కాబట్టి ఆ దేశ ద్రోహుల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ముందుగా ఈ వీడియో చూడండి. The international agencies, with the cooperation of international agencies, check at the source point, because Pakistan is procuring the same paper, same ink, same pen from the same source. So why not we have a check at that point itself, so that these currency notes are not printed by them and dumped into our country to destabilize our economy. Thank you. Sir, as I said rather guardedly, these fake Indian currency notes are smuggled into India from across the border. And I think that statement tells you more than what I should be saying publicly. Now, this is, in my view and in my assessment, an organized activity with some kind of state support. Now, therefore, all that we can do is to stop the entry of currency notes into India and to stop the circulation of currency notes. Now, how do I go to the source of this currency note when it is manufactured across the border with state support? So I think there are serious issues there in answering the question of honorable member. I'm aware of it. Government is aware of it. ఒక ఎంపీ పార్లమెంట్లో ఈ యొక్క దొంగ నోట్లు ఎక్కువ పాకిస్తాన్ నుంచి వస్తున్నాయి, దీన్ని మీరు ఎలా కట్టడి చేస్తారు, మీరు దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అని క్వశ్చన్ వేశాడు. దానికి మన ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం, శాతగాని సితంబరం ఏమంటున్నాడంటే, అది వస్తున్నాయని మాకు కూడా తెలుసు, అవి కొన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నాయి, ఆ బార్డర్స్ కూడా తెలుసు, కొందరు నాయకుల వల్ల ఈ లోపలికి వస్తున్నాయి అని ఈ శాతగాని ముండా చిదంబరం చెప్తోంది. సినిమాలో ఏం చూపించారు, పాకిస్తాన్లో ఈ యొక్క దొంగ నోట్లు ఎలా చలామణి అవుతున్నాయి, దొంగ నోట్లు ఎలా తయారు చేస్తున్నారో, అవి ఇండియాకు వచ్చి ఎలా చలామణి అవుతున్నాయి, ఏ రాష్ట్రం నుంచి వస్తున్నాయి, ఆ యొక్క ఉత్తరప్రదేశ్లో ఏ నాయకుల ద్వారా, ఏ డాన్ల ద్వారా, ఏ రౌడీల ద్వారా అవి ఎంటర్ అవుతున్నాయి అనేది కూడా చూపించారు. వాళ్ళని మన బీజేపీ గవర్నమెంటు ఎలా చంపింది, నోట్లు రద్దు చేసి వాళ్ళ జీవితాలను ఎలా మొగ్గ గుడిపించింది అనేది చూపించారు. ఫ్యాక్టే కదా ఇది. ఇది ప్రొపగండా అని ఎలా అంటున్నావు? అన్నం తినే అంటున్నావా, లేకపోతే పియ్యది అంటున్నావా? చాలామంది మొత్తం ఆ యొక్క నోట్లన్నీ ఆర్బీఐ దగ్గరికి వచ్చేసి ఉన్నాయి అని చెప్తున్నారు. ఆ నోట్లన్నీ దొంగవి కాదు, ఇండియాలో తయారైన నోట్లన్నీ మన ఆర్బీఐ దగ్గరికి వచ్చినాయి. ఈ యొక్క నకిలీ నోట్లు రాలేదు, మన ఎరిపెప్పగాల్లో నకిలీ నోట్లు రాలేదు కదా అని చెప్పి అంటున్నారు. నకిలీ నోట్లు ఆ యొక్క ఆర్బీఐ దగ్గరికి వస్తే అవికి క్యాన్సిల్ చేస్తారా, వాళ్ళని పట్టుకొని జైల్లో దిగుతారా? ఎరుపుక. నకిలీ నోట్లు వేరు, నల్లధనం వేరు, రెండింటికి డిఫరెన్స్ తెలియని లంబే తెలుసుకో. ఇది దురంధర్ సినిమా ప్రొపగాండా అన్న లుచ్చా తెలుసుకో. ఇది ఈ సినిమాలో 26/11 ఆ యొక్క ఉగ్రవాద దాడి గురించి చూపించారు, పార్లమెంట్ మీద దాడి గురించి చూపించారు, విమానం ఐజాక్ గురించి చూపించారు, ఆ యొక్క 26/11 ఎలా తయారు చేశారు, ఆ యొక్క ఉగ్రవాదుల్ని వాళ్ళు ఎలా వచ్చారు ఇండియాకి అనే దాని గురించి కూడా చూపించారు. ఇలా చూపించినప్పుడు వాళ్ళందరూ పాకిస్తాన్ నుంచి వచ్చినారు అనే ప్రూఫ్స్ ఉన్నప్పుడు ఇది ప్రొపగండా ఎలా అవుతుందో ముండమోపి ఉండాలి కదా తెలివి కొంచెమన్నా. జరిగిన విషయాల్ని కల్పిత పాత్రలతో చాలా క్షుణ్ణంగా విత్ డీటెయిల్స్ మన యొక్క ఆదిత్యధర్ డైరెక్ట్ చేసి సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. దానికి మీకు ఎందుకు నచ్చడం లేదు? పాకిస్తాన్ గురించి చెడుగా చూపించారన్న. పాకిస్తాన్ ఎప్పుడూ భారతదేశానికి శత్రు దేశం. ఎందుకంటే అది ఇండియా మీద దాడి చేసింది, ఇండియాలో ఉగ్రవాదుని ప్రవేశింపజేసి ఇండియన్స్ని చంపించేసింది. అది నీకు మంచి దేశం ఎలా అవుతుంది? మీ అయ్య పుట్టాడా ఆడ? లేకపోతే మీ అయ్యకి అక్కడి నుంచి ఏమైనా రక్త సంబంధాలు ఉన్నాయా? లేకపోతే మీ అమ్మ అక్కడికి వెళ్ళి నిన్ను గనిందా? ఎందుకు నువ్వు ఫీల్ అయిపోతున్నావు? ఒక శత్రు దేశాన్ని నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు అనేది క్వశ్చన్. నువ్వు మోడీ ఇష్టం లేకపోతే మోడీ ఎందుకు ఇష్టం లేదు అని చెప్పు. అంతేగాని
నువ్వు శత్రు దేశానికి మంచి చేయాలి, శత్రు దేశాన్ని ప్రేమించాలి అనే మత్తులో ఉండమోపే నువ్వు ఇండియాకి దేశద్రోహి అవుతున్నావు. ఇండియాలో ఓట్ల రద్దు అయిన వెంటనే పాకిస్తాన్లో ఆ యొక్క నకిలీ నోట్లు తయారు చేసేటోడు చచ్చిపోయినాడు 1 మంత్ గ్యాప్లో. మన భారతదేశంలో ఏమి జరిగినా పోలీసులకు తెలుస్తుంది, ఎవరి దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయో తెలుస్తుంది, ఎవడు దొంగో తెలుస్తుంది, ఎవడు రౌడీ షీటరో తెలుస్తుంది, ఎవడు ఏ పని చేస్తున్నాడో అన్నీ తెలుస్తుంది. నువ్వు డబ్బులు వాళ్ళ మొగాన్ని కొడితే వాళ్ళు మొత్తం బయట పెట్టేస్తారు. అటువంటిది దేశ ప్రధాని అనుకుంటే ఎక్కడి నుంచి ఏమి వస్తుందో తెలుసుకోలేడా? చాలా ఈజీ. ఒకప్పుడు నేపాల్ నుంచి వచ్చేటోళ్ళు, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కొంచెం రీసెర్చ్ చేసినా కూడా దురంధర్ 2 సినిమాలో చాలా నిజాలు చూపించారు అనేది తెలుస్తుంది. మనం గుడ్డిగా తురకోళ్ళని ప్రేమిస్తున్నాం, మనం గుడ్డిగా పాకేగాల ముడ్డి నాకుతున్నాం, మనం గుడ్డిగా రాహుల్ గాంధీని పిఎం చేద్దాం అనుకునేటోళ్ళు మాత్రమే దీంట్లో ఉన్నటువంటి విషయాల గురించి తెలుసుకోకుండా ఇది ప్రోపగాండా అంటారనమాట. ఇది దురంధర్ 2 గురించి ఆ యొక్క ప్రోపగాండా అనే ఎరిపులకి చెప్పాలనుకున్న కొన్ని విషయాలు. బాలీవుడ్లో 1980స్లో అందరూ హిందువులే ఉండేటోళ్ళు హీరోలు మ్యాక్సిమం. అందులో అమితాబ్ బచ్చను, ధర్మేంద్ర, అనిల్ కపూర్, రిషి కపూర్ ఇలాగా హిందువులు ఉండేటోళ్ళు మ్యాక్సిమము. 1980స్లో ఈ యొక్క దావూద్ ఇబ్రహీం అనేటోడు ఆ యొక్క బాలీవుడ్లోకి అడుగు పెట్టడం జరిగింది. వాడు ఒక ఉగ్రవాది. 1980స్లో వాడి యొక్క ప్రభావం అనేది స్టార్ట్ అయింది. దాంతో చాలామంది ముస్లిం డైరెక్టర్లు సినిమాలు డైరెక్ట్ చేసేటప్పుడు ఆ యొక్క హిందువుల గురించి తక్కువగా చూపించడం, హిందూ దేవుల్ని తిట్టించడం హీరోతో. మరియు 786 అనేది చాలా అద్భుతమైన నెంబరు, దేవుని నెంబరు అని చెప్పి ఆ యొక్క అమితాబ్ బచ్చన్తో ఒక సినిమా తీశారన్నమాట. ఆ వీడియో క్లిప్ ఒకసారి చూడండి. मैं मंदिर नहीं जाऊंगा। अरे ये तो कैसी बातें कर रहा है? मुझे भगवान से कुछ नहीं चाहिए, मैं मंदिर के अंदर नहीं जाऊंगा। हो गई तुम्हारी पूजा, चलो वहाँ जल्दी करो, ड्यूटी पे जाओ। ले प्रसाद खा, ले ना। ओहो, तो कोई रोड का प्रॉब्लम। आज खुश तो बात हो गई। जो आज तक तुम्हारे मंदिर की सीढ़ियां नहीं चढ़ा, जिसने आज तक तुम्हारे सामने सर नहीं झुकाया, वो औरत जिसके माथे से तुम्हारी चौखट का पत्थर खिसका, वो औरत जिस पर जुल्म पड़े तुम उसकी पूजा पाई है, वो औरत जो जिंदगी भर जाती रही लेकिन तुम्हारे मंदिर में दीप जलाती रही, वो औरत। क्या नंबर दिलेगा? मैं पढ़ो तुम 786। हाँ बेटा 786 हम लोगों में इसे बहुत मुबारक समझते हैं। क्या मतलब है 786? 786 का मतलब है बेटा बिस्मिल्लाह, शुरू करता हूँ अल्लाह के नाम से। बहुत मुबारक चीज है बेटा, बड़ी बरकत है इसमें, इस बिल्ले को हमेशा के पास रखना। ये तुम्हारी कोर्ट की जेब से सुरा कैसा है? सामंत के आदमी ने मुझ पर गोली चलाई थी, लेकिन इत्तेफाक से मेरी जेब में मेरा बैज था, बिल्ला नंबर 786। भेजने से मैं बचा लिया। जी हाँ, वेरी लकी। तुम बाल में कुछ फूल आए थे? आई एम प्राउड ऑफ यू माय बॉय। तुम वाकई मौत के मुंह से वापस आ रहे हो। मुझे समझ में नहीं आता कि तुम बच कैसे गए। और साहब एक बार फिर मुझे बचाने वाला यही था, बिल्ला नंबर 786। అమితాబ్ బచ్చన్ అనే బిగ్ బి ఇప్పుడు ఈ యొక్క దురంధర్ 2 గురించి ఏమీ మాట్లాడకపోయినదానికి రీజను ఇదొకటి అన్నమాట. ఇంకా 90స్లో ఈ యొక్క ఖాన్లో బాలీవుడ్లోకి అడుగు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కడు కోటీశ్వరులే, ప్రతి ఒక్కడు డబ్బులున్నోడే, ప్రతి ఒక్కడు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నోడే. కానీ నేను ఢిల్లీ నుంచి వచ్చాను, ఆకలితో ఉన్నాను, బెంచ్ మీద పడుకున్నానని లుచ్చా మాటలు భలే చెప్తారు వీళ్ళు. మీరు చూస్తూనే ఉంటారు టాలీవుడ్లో చాలామంది నేను చాలా కష్టపడ్డాను అని చెప్పి ఒక సినిమా హిట్ అయిన వెంటనే ఆడే వాళ్ళ బాబుతో ప్రొడ్యూస్ చేసి సినిమాలు తీస్తారనమాట. అట్లాంటిదే ఖాన్ సాబ్లో చేసేటోళ్ళు అనమాట 1990స్లో. అప్పుడు ఈ యొక్క దావూద్ ఇబ్రహీమే ప్రొడ్యూస్ చేయించడం, పెద్ద పెద్ద సినిమాలు తీయించడం, చిన్న చిన్న వాళ్ళని మన యొక్క వేరే వాళ్ళని తొక్కేయడం జరిగింది. బిగ్ కంపెనీస్ అన్నీ వీళ్ళతోనే సినిమాలు చేసేటివి, మిగతా వాళ్ళని దేకేటివి కూడా కాదు. అందుకే వాళ్ళ సినిమాలు ఎక్కువ వచ్చేటివి, వాళ్ళే రిపీటెడ్గా ఉండేటోళ్ళు, వాళ్ళతోనే బిగ్ ప్రొడక్షన్లో సినిమాలు చేసేటివి. షారుఖ్ ఖాను, అమీర్ ఖాను, సల్మాన్ ఖాను వీళ్ళు 90స్లో అడుగు పెట్టడం జరిగింది. వీళ్ళు ఎందుకు పాకిస్తాన్కి సపోర్టుగా, వీళ్ళు ఎందుకు ఈ యొక్క ముస్లింకి సపోర్టుగా హిందువులను తక్కువగా చూసి మరీ సినిమాలు చేసేటోళ్ళు అనేదానికి ఒక క్లుప్తమైన నిర్వచనం ఒకటి ఉంది. అదేంటంటే డబ్బు. మతం కూడా కాదు, డబ్బు.
డబ్బులు ఇస్తే నీ పెళ్ళికి వచ్చి రికార్డింగ్ డ్యాన్స్ చేయడానికి కూడా ఈ లుచ్చాగాళ్ళు వెనకాడరు, అంత డబ్బు పిచ్చిగాళ్ళు. సో ఈ డబ్బు పిచ్చే పాకిస్తాను మరియు యుఏఈ మరియు బంగ్లాదేశ్ ఉన్నటువంటి ముస్లిం అందరికీ మంచిగా కనపడడానికి, వీడు మంచోడు అని చెప్పుకునేదానికి, వీడు ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పుకునేదానికి ఒక్క బిట్టు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా కానీ, వాళ్ళు ఈ యొక్క హత్య రాజకీయాలు, ఈ యొక్క మామూలు మనుషుల మీద బాంబు దాడులు చేస్తున్నారని కానీ ఏమీ చూపించరనమాట. ఎందుకంటే వీళ్ళ టికెట్లు అక్కడ తెగాలి. ఇప్పుడు పాకిస్తాన్ గురించి తప్పుగా చూపిస్తే నువ్వు సినిమాలో పాకిస్తాన్ వాళ్ళ సినిమాలు చూస్తారా? చూడరు కదా. ముస్లిం గురించి వీళ్ళు ఉగ్రవాదులు అని చెప్తే ఆ యొక్క యుఏఈ వాళ్ళు సినిమాలు చూస్తారా? చూడరు కదా. ఇరాకు, ఇరాన్ వాళ్ళు చూస్తారా సినిమాలు? చూడరు కదా. బంగ్లాదేశ్ వాళ్ళు చూస్తారా? చూడరు కదా. సో వీళ్ళు ప్లాన్ ఏంది? మనం సినిమాలు రిలీజ్ చేస్తున్నాం, మనది భారతీయ మార్కెటే కాదు, మనకు చుట్టుపక్కల చాలా ముస్లిం దేశాలు ఉన్నాయి, మనం డబ్బులు పెట్టి సినిమా తీస్తున్నాం, ఆ డబ్బులు మనకి కొల్లలు రావాలి అంటే మనం ఏం చేయాలి? మనం లుచ్చా స్క్రిప్ట్ తీసుకోవాలి, లుచ్చా లఫంగ్ వేషాలు వేయాలి, వాళ్ళ దగ్గర డబ్బులు లాగాలి. కాబట్టి చలవిడిగా ఆ యొక్క ఉగ్రవాద దాడులు జరగడం స్టార్ట్ అయినాయి. అదే టైంలో మన షారుఖ్ ఖాన్ మై నేమ్ ఈజ్ ఖాన్ అని చెప్పి ఒక లవడా కాన్సెప్ట్తో లవడా సినిమా తీసినాడు అనమాట మన షారుఖ్ ఖాన్. చెక్ దే ఇండియా అని ఒక సినిమా ఉంటుంది. ఆ సినిమాలో మన మంచి ముస్లిము ఆ యొక్క కోచ్గా ఉంటాడు. మన మంచి ముస్లిము ఆడేటప్పుడు ఒక పాకిస్తానీ వాడికి షేక్ హ్యాండ్ ఇస్తే వాడు ఆ యొక్క జర్నలిస్ట్ అనేటోడు ఈ యొక్క మంచి ముస్లింని చెడ్డోడిగా చూపించారన్నమాట. అంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే రియల్ స్టోరీలో ఆ యొక్క కోచ్ ముస్లిం కాదు, హిందువు. మార్చేద్దాం, మనకు పాకిస్తాన్ డబ్బులు కావాలి, బంగ్లాదేశ్ డబ్బులు కావాలి, దుబాయ్ డబ్బులు కావాలి, దానికోసం మనం మన దేశాన్ని తక్కువగా చేద్దాం. ఏముంది నా అమౌంట్, మనకు డబ్బులు వస్తే చాలదు. రికార్డింగ్ డ్యాన్సులు చేసే ముండా కొడుకులం మనం. పెళ్ళిళ్ళకి పోయి మనం ఏ లుచ్చపైన చేస్తాం డబ్బుల కోసం, లఫంగ్ వేషాలన్నా వేస్తాం డబ్బుల కోసం, ఎవడైనా నాకుతాం డబ్బుల కోసం అనే వాటిల్లో పడిపోయి వీళ్ళు ఆ యొక్క బాలీవుడ్ని తురకవుడ్గా చేసుకున్నారనమాట. బికాజ్ డబ్బులు. మీరు అనుకున్నట్టు ఈ యొక్క మతాన్ని మనం తక్కువ చేసేద్దాం అని కాదు. మన మతాన్ని తక్కువ చేస్తే వాళ్ళు చూస్తారు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు. అదే మన మతాన్ని ఇప్పుడు మంచిగా చూపిస్తే మనకు డబ్బులు వస్తాయని తెలిసిన ముండా కొడుకులు ఇప్పుడు ప్రతి ఒక్కడు హిందూ సినిమాల్లో హిందూ దేవుళ్ళని పాటలుగా పెడుతున్నారు, సపోర్ట్గా సినిమాలు చేస్తున్నారు. అవునా కాదా? వీళ్ళకు డబ్బులు మొఖాన్ని కొడితే పియ్య కూడా పరమానంలా తింటారనమాట. అది ఇలా మైండ్ సెట్. అవునా కాదా? 2008 26/11 ఆ యొక్క బొంబాయిలో ఉగ్రదాడి జరిగిన తర్వాత మనోళ్ళు ఏమీ శాతగాని సీఎం, ఏమీ శాతగాని పిఎము పాకిస్తానీ వాళ్ళని పిలిపించి పీస్ మీట్ అని చేసినారు. తర్వాత 2010లో పాకిస్తానీ ప్లేయర్లనే ఇండియాకి పిలిచినారు. అందులో మన షారుఖ్ ఖాన్ ఏం మాట్లాడుతుండో చూడండి. Both sides have a point, so let's keep it easy. But let me be honest, my family is from Pakistan, my father was born there and his family is from there. I think all these issues, you are young guys, please trust me, can we just circumvent all that is said about India, Pakistan by the politicians, by anybody else, and say it's a great neighbor to have, we are great neighbors, they are good neighbors, let's just love each other. I think all this issue really needs to be out. అదనమాట ఈ ముండకి, ఈ లుచ్చా ముండకి, ఈ లోఫర్ ముండకి చెప్పాలనుకునేది ఏంటంటే, ఇప్పుడు ఆ యొక్క ఉగ్రవాదులు మన మీద దాడి చేస్తే అది పాలిటిక్స్ అనడం ఈ లుచ్చాగాడికి ఎంతవరకు కరెక్ట్? ఇదే ముండ ఇంకో ఇంటర్వ్యూలో ఏం మాట్లాడుతున్నాడో ఈనండి. People who believe that the Muslims in India are unhappy, and which is why these things are happening. See, a guy who throws a bomb, he does not think like this. Who's unhappy and unhappy? I've been listening to what has been appearing in the newspapers about the gentleman who's in jail right now, Kasab or whatever. And you hear him. I mean, where is any ideology?
Where is any logic? Where is any sensibility? Where is any education? Where is the one sentence that he said which says, oh, that is why he did it? But why? Why kill them, man? Who told you to kill them? Because I was poor, so every poor person should kill. I'm not educated, so every unpoor person should kill. Then they showed me the video, so I see a bad video and I kill. There is no logic. ఒక ఉగ్రవాది లంచాగొడుకు ఇండియాలో ఉన్న ఏమీ తెలియని అమాయకుల మీద దాడి చేసి వాళ్ళని చంపినప్పుడు ఆ లంచాగొడుకు ఈ ఎర్రిపుగ్గాడికి జెంటిల్మెన్ అయిపోయినాడు. ఒక ఉగ్రవాది లంచాగొడుకు వీడికి జెంటిల్మెన్లాగా కనబడుతున్నాడు. అదే ఈ లుచ్చాగాడు ఈ ఉగ్రవాదులు ఇండియా మీద దాడి చేసినప్పుడు పాలిటిక్స్ తప్పు కానీ ఆ ఉగ్రవాదులు తప్పు కాదు అన్నట్టు మాట్లాడతాడు ఈ లుచ్చాగాడు. ఇప్పుడు ఇవన్నీ ఒకప్పుడు మనకి సోషల్ మీడియా లేదు కాబట్టి మనము దీని గురించి స్పందించేదానికి ఛాన్స్ లేదు కాబట్టి వీళ్ళు చాలా హ్యాపీగా బతికేసేటోళ్ళు. ఇప్పుడు అలా కుదరదు, మనం నోటి నిండా పెట్టగలమని తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఇప్పుడు దురంధర్ 2 అనే సినిమా పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు దుబాయ్, యుఏఈ ఇటువంటి ముస్లిం దేశాలన్నింటిలో బ్యాన్ అయింది. ఈ సినిమా గురించి మంచిగా మాట్లాడితే రేపు పొద్దున వాళ్ళ సినిమాలు రిలీజ్ అవుతాయి, అప్పుడు వాళ్ళ సినిమాలకు టికెట్లు తెగవు అనే ఒక అద్భుతమైన ఐడియాతో వీళ్ళు ఆ యొక్క దురంధర్ 2 సినిమాని కానీ దురంధర్ని కానీ పొగట్టం లేదు. ఎందుకంటే సొంత భార్య కూడా పొగడ్డం లేదు. ఎందుకంటే ఆ సినిమాలు చేస్తుంది కదా వేరే వాళ్ళతో, వేరే ప్రొడ్యూసర్లతో సినిమాలు చేస్తుంది. ఆ ప్రొడ్యూసర్ గారు చెప్తాడు, మే ముండా నెక్స్ట్ మాతో సినిమా చేస్తున్నావు, నువ్వు ఇప్పుడు ఆ సినిమా గురించి పోయినావు అనుకో, నా సినిమాకి డబ్బులు బొక్క, కాబట్టి నువ్వు పొగడద్దు మే ముండా అని అంటాడు. కాబట్టి అది సొంత మొగుడు అయినా సరే ఆ యొక్క ట్వీట్లు అనేది ఆ యొక్క దురంధర్ 2 మూవీ గురించి వేయడం లేదు. మీరు తెలుసుకోవాల్సింది అది. ఇక్కడ అంతా డబ్బులు ముఖ్యం, బిగిలో మనకు డబ్బులు కావాలి. మీరు అనుకుంటున్నారు మతం అని, ఓట్లు ఇస్తే పెళ్ళిలో రికార్డింగ్ డ్యాన్స్ చేసేటోటికి మతం ఏంది ఇంకేమన్నా అవన్నీ వాళ్ళు పట్టించుకోరు బ్రో. నీకు డబ్బులు పడదగితే దేవుని దగ్గరికి పోయే సాష్టాంగ నమస్కారం చేస్తారు వీళ్ళు దేవుడికి, అది మ్యాటర్. ఇప్పుడు చూడు, ప్రతి సినిమాలో ప్రతి చిన్న చిన్న సీన్లలో కూడా దేవుని భక్తి, దేవుని పాటలు ఎలా విచ్చలవిడిగా వినబడుతున్నాయో అది డబ్బు మహత్యం అంతే. యష్ రాజ్ ఫిల్మ్స్ వీళ్ళు స్పై మూవీస్ చేస్తూ ఉంటారు అనమాట. టైగరు, ప్యాంతరు, నెక్స్ట్ పిగ్గు, ఆ తర్వాత డాంకీ, ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. ఆ సినిమాల్లో వీళ్ళు ఏం చేస్తారో అందరికీ తెలుసు. పాకిస్తాన్ని నుంచి వీళ్ళు, ఇండియా నుంచి వీళ్ళు ఇద్దరు మింగించుకుంటే ఆ యొక్క సినిమా పుడుతుంది. ఆ సినిమాలో పాకిస్తాన్ని తక్కువ చేయకూడదు, ఇండియాని తక్కువ చేయకూడదు. ఇద్దరు మింగించుకునే వీడియోసు, ఆ యొక్క బికినీ వీడియోసు తీసుకుంటూ సినిమా ద్వారా డబ్బులు సంపాదించుకుందాం చూస్తూ ఉంటారు. అంతే తప్పితే మనం ఒక మంచిగా సినిమా తీద్దాం అనే ఆలోచన లేదు. ఇప్పుడు పాకిస్తానీ వాళ్ళు బొరకాలు వేసుకొని ఉంటారు కానీ బికినీలు వేసుకొని తిరుగుతారా? అది కదా ప్రొపగాండా సినిమా అంటే. దురంధర్ సినిమాలో అందరూ ముష్టోళ్ళలాగానే, అదంతా ఒక పెద్ద మున్సిపాలిటీ లాగానే చాలా మంచిగా చూపించారు. ఏ ఒక్కరు కూడా బికినీలు వేసుకున్నట్టు చూపిలే, అందరూ ఫుల్ డ్రెస్సులు. పాకిస్తాన్లో ఎలా ఉంటారో అలాగే చూపించారు. అదే యష్ రాజ్ ఫిల్మ్స్ అనుకో అట్లుండదు. మనం ఏం చేస్తాం, బికినీలు చూపిస్తాం. అది ప్రొపగాండా సినిమా. ఇది కాదు. ఈ యొక్క బాలీవుడ్ మార్కెట్ కాపాడుకునేదానికి బాలీవుడ్లో ఉన్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆ యొక్క దుబాయ్లో వచ్చే టికెట్లు తెగేదానికోసం వీళ్ళు ఈ దురంధర్ 2 అనే సినిమాని పొగడ్డం లేదు. కథ ముఖ్యమని అనుకుంటున్నాడు అని మీరు అనుకుంటున్నారు. కాకపోతే హిందువుల్లో చాలామంది ఉన్నారు, డబ్బు కోసం తినేస్తారు. అట్లే వీళ్ళు కూడా అంతే, దానికోసం అది తినేస్తారు. దీని గురించి ఇంకా చెప్పేది చాలా ఉంది. ఇంక నుంచి మనం చేసే ప్రతి వీడియో హిందూ మతం మీద, సనాతన ధర్మం మీద చేసే కామెంట్లు, చేసే వీడియోలు, చేసే ప్రొపగాండా, ప్రతి దాని గురించి ఈ ఛానల్ మనము ప్రశ్నించబోతున్నాం. సో మీ సపోర్ట్ చేయండి.